హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక వీడియో చూస్తుంటే రాత్రి నువ్వు మీద నువ్వు వస్తూ ఉంది. అరే ఉన్న పలంగా ముగ్గురిని మాటలతోనే చంపేశాడు ఈ వ్యక్తి, ఎవరు బాబోయ్ అనిపిస్తూ ఉంది. అసలు జైహోకి జోహార్ కి తేడా తెలియకుండా ఎలా రా నాయనా మీరు రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు అని అడగాలని కూడా అనిపిస్తుంది నాకైతే. జోహార్ అని ఎవరినంటారో కూడా తెలియదు, జేహో అని ఎవరినంటారో కూడా తెలియకుండా రంగురంగులతో వాళ్ళు పచ్చే రంగులు తెల్లయి కప్పుకొని రాజకీయ నాయకులుగా వచ్చేస్తా ఉంటారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియదు, జోహార్కి జేహోకి తేడా తెలియదు, జనగణ మనకి వందే మాత్రానికి తేడా తెలియదు, ఫ్లాగ్ పైకి ఉండాలా కిందకు ఉండాలా రెడ్ అనేది తేడా తెలియదు. వీళ్ళంతా వచ్చి రాజకీయ పార్టీల్లో నాయకులుగా ఉంటా ఉంటారు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మనోడు జోహార్ అంటూ జోహార్ ఎన్టీఆర్ అన్నారు. ఓకే, మన పెద్ద ఎన్టీఆర్ రామారావు గారు చనిపోయారు కాబట్టి ఓకే. జోహార్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని కూడా చంపేశావు నాన్న, చంపేసావా? మూకుమ్మడిగా పైకేనా? జోహార్ లోకేష్ గారు అంటే ఏంటది? ఏందన్నా దాని అర్థం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. జోహార్ అంటే నీ ఉద్దేశంలో ఏంటో చెప్పే. మరి చచ్చిపోతున్నా మేము జోహార్ కామెడీ నవ్వలేక. జై గంట జై జై గంట అంట అంటే గంటా శ్రీనివాసరావు గారు ఒక్కరే మనకి ప్రస్తుతానికి ఉండాలా, మిగిలిన వాళ్ళు మొత్తం జోహార్ జోహార్ జోహారేనా? ఎక్కడి నుంచి వస్తారా నాయన మీరు అంతా ఎట్ట పడుతారు అసలు? ఈ మీటింగ్ లో మనోడు ఒకసారి ఏమన్నాడు వినండి. దివంగత ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జై గంట జై జై గంట జై. పవన్ కళ్యాణ్ గారు కనుక ఆగస్టు 15th రిపబ్లిక్ డే అన్నట్టు ఉంటది. అలా ఉంది ఎవరు సీజ్ ద షిప్. ఎంత అసలు ఇంత నాలెడ్జ్ తో పాలిటిక్స్ లో రావడం అంటే హైలీ ఇంపాసిబుల్ అనుకుంటా, కానీ అసలు నాలెడ్జే లేదు పాలిటిక్స్ లోకి రావడం కోసం. డబ్బు బలం బలగం అంతే, కులం మతం ఈ ఉంటే చాలు పాలిటిక్స్ లో ఏలేయచ్చబ్బా. చదువు అనేది నెగ్లిజిబుల్, నథింగ్. నీకు వాళ్ళు రాపోయినా పర్లేదు, దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోవచ్చు మోడీ గారి లాగా అమిత్ షా గారి లాగా. నీకు దేనికి తేడా తెలియపోయినా పర్లా, జోహార్ కి జైహోకి నువ్వు వచ్చేసి పాలిటిక్స్ లోకి. సీజ్ ద షిప్ అనాలా లేదంటే జోహార్ అనాలా? ఇయ్యే మనకి. జోహార్ చంద్రబాబు నాయుడు గారు, జోహార్ లోకేష్ బాబు గారు, గంట గారు మాత్రం జై గంట, గంటా శ్రీనివాస్ గారు మాత్రం అద్భుతంగా ఉండాలి. అంతేనా? ఏందన్నా ఇది? ఎక్కడ లాజిక్? ఉన్న పలంగా వీళ్ళందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నాం? అంత అసామా? జోహార్ పవన్ కళ్యాణ్ ఒకటి మర్చిపోయినట్టున్నాం అను, అది కూడా అయిపోయింది. సమాప్తం అన్నట్టు, మమా అన్నట్టు ఉంటది. చూసారు కదా మనోడు వ్యవహారం అలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.